దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తల్లో ఉంటోంది. దీంతో ఆయన పెళ్లిపై నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ఇంతకు రాహుల్ మనసును దోచిన ఆ సుందరి ఎవరు అని జనం ఆరా తీయగా సోలాపూర్ ఎంపీ ప్రణీతి షిండే అని తేలింది. దీంతో ఇక 54 ఏళ్ల పాలబొగ్గల కుర్రోడు రాహుల్ గాంధీ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నారా అనే వార్త ట్రెండింగ్ లో ఉంది. కానీ ఆ పెళ్లిపై వార్తలు అదిగో ఇదిగో అని చూపిస్తున్నాయి తప్ప ఇరు కుటుంబాల నుండి ఎవరూ పెళ్లిపై ఖండించని లేదు. దీంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. అయితే తాజాగా రేవంత్ అభిమాని సోలాపూర్ ఎంపీ ప్రణీతి షిండే తండ్రి, మాజీ గవర్నర్, మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. దీంతో మళ్లీ రాహుల్ పెళ్లిపై వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వార్తలపై స్పష్టత ఇచ్చారు. షోలాపూర్లో ఎంపీ ప్రణీతి షిండేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కోమటిరెడ్డి సుశీల్ కుమార్ షిండేను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన అనుభవాలు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన చేనేత, యాదవ, కురుమ కులాల వాళ్లు పెద్ద సంఖ్యలో షోలాపూర్లో స్థిరపడ్డారని కోమటిరెడ్డి వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి ఘన విజయం సాధిస్తుందని షిండే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రణీతి షిండే రాహుల్ పెళ్లి వార్తలపై సుశీల్ కుమార్ షిండే స్పందిస్తారేమో అనుకుంటే ఆయనను కూడా ఎవరూ అడగలేదు, ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.